నమస్తే. మనం జూన్ మంత్ వృషభ రాశి గురించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. చాలామంది నాకు కొన్ని కాల్స్ చేశారు లాస్ట్ మే మంత్‌లో. ఒకటి కొంతమందికి జాబ్ పోయినాయి అని జెప్పేసి, మా రాశి ఫలాలు ఇన్నాము. ఆ రాశి ఫలాలు మీరు కరెక్ట్‌గా చెప్పారని ఫీడ్‌బ్యాక్ గూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది కామెంట్‌ల ద్వారా పర్సనల్‌గా కనెక్ట్ అయ్యి గూడా మాట్లాడున్నారు. అయితే మనకిప్పుడు జూన్ మంత్ ఎలా ఉండబోతుంది గనక చూసుకుంటే, జూన్ మంత్ కూడా మే మంత్ లాగా కొంచెం ఛాలెంజింగ్‌గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేంటో మనం డీటెయిల్ చూద్దాం. ఇందులో ఫస్ట్ నక్షత్ర ప్రకారం గనక మనం చూసుకుంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటాయి. పేరు బలం గనక మనం చూసుకుంటే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అన్న అక్షరాలంతా కూడా మనకి వృషభ రాశిలోనే ఉంటాయి. వీటితో పాటు మనకి గ్రహ సంచారం, గ్రహస్థితి గనుక మనం చూసుకుంటే జూన్ మంత్‌లో ఎలా ఉంటుందంటే సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలో, బుధుని సంచారం కూడాను అదే మిథున రాశిలో, శుక్రుని సంచారం మీన రాశిలో, కుజుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం గనక చూసుకుంటే జూన్ మంత్‌లో వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి రెండో ఇంట్లో ఉండటం వల్ల ధనం వస్తుంది. తర్వాత నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల శత్రువులతో కూర్చొని చక్కగా కనుక మాట్లాడుకుంటే వీళ్ళకి పై చేయ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రవాహం బాగుంటుంది. అర్ధప్రాప్తి ఫైనాన్షియల్‌గా కూడా చాలా బాగుంటుంది. ఏ ప్రకారంగా గనక చూసుకున్నా ఫైనాన్షియల్‌గా ధనం ప్రకారం చాలా బాగుంటుంది. శత్రువుల విషయంలో మీకి వాళ్ళతో గనక కూర్చొని గనక మాట్లాడితే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి మీది పై చేయిగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనం గ్రహం వైజ్ గనక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ శని, గురువులు చాలా అనుకూలంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత వీళ్ళకి మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం. వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుండబోతుందని. అందుకని మేజర్ గ్రహాలు పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో శని, గురువులు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నారు. అయితే మిగతా గ్రహాలు వచ్చేటప్పటికి సూర్యుడు, కుజుడు, తర్వాత శుక్రుడు ఈ గ్రహాలలో కొంచెం అంత అనుకూలంగా లేకపోవటం వల్ల వీళ్ళకి జూన్ మంత్‌లో కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. అదేందో మనం చూద్దాం. సూర్యుడు వీళ్ళకి సెకండ్ హౌస్‌లో ఉండటం వల్ల హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవెదహ, నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతో రవి అని మనకి చెప్తారు మహర్షులు సంస్కృతిలో. దీని ప్రకారం ఏందంటేనండి వీళ్ళకి నీచ బుద్ధి కలిగుంటుంది. దుర్మార్గులతో సహవాసం ఉంటుంది. మనస్సులో శంకలు, తలనొప్పి, వ్యవసాయము ఇలాంటి వాటిలో గనక వ్యాపారాలు గనక చేస్తే నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులచే మోసగించబడతారు. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే ఏమంటారంటే దుష్టులతో సహవాసం చేసి మీకు ట్రిక్కీగా ఏదేదో చేద్దాం అనుకునే టైం కాదు. బట్ ఇన్ కేస్ అలా చేసినా కానీ మీకు మళ్ళా వేరే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము. అంతేకాకుండా కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడాను కొంచెము టైర్డ్‌నెస్‌గా ఎక్కువ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. ఒక సందర్భంగా ధన ప్రవాహం అయితే చాలా మంచిగా తీసుకొనొస్తారు. అయితే వీళ్ళకి నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల భాగ్యహాని, క్రూరం, బంధువైరం, ధనక్షయం అని చెప్తారు. అంటే మనకి ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది ఇంటికి సంబంధించిన విషయాల్లో ధనక్షయం కానీ, బంధువులకు సంబంధించిన విషయాల్లో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాపం, మీకు తెలిసిన వాళ్ళ వల్ల ఇబ్బందులు రావటంతో మీరు వాళ్ళని చూసి ఇబ్బందికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందనమాట. ఇది కుజుడు. అట్లాగే విధంగా మనకు శుక్రుడిని గనక గూడా మనం జూసుకుంటే, శుక్రుడు ఈళ్ళకి 12 ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఇది కూడాను ఈళ్ళకి అంత మంచిది కాదు అని మనం చెప్పుకోవాలనమాట. ఒక రకంగా చూడాలంటే ఈళ్ళకి ఆయుధ పీడ, చోర భయం, కష్టాలు, భయము, వ్యవసాయం ఇట్లాంటి పనుల్లో గనక చూస్తే ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అగైన్ ఈ శుక్రుడు వల్ల కూడా వీళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రోగపీడం అని చెప్తూ ఉంటారనమాట. అంటే మనకు ఒక రకంగా ఈ యొక్క 3 గ్రహాలు ఏవైతే మార్పులు వీళ్ళకి ఉన్నాయో సూర్యుడు కానివ్వండి, కుజుడు కానివ్వండి, శుక్రుడు కానీ అంత అనుకూలంగా లేకపోవటంతోటి బేసికల్‌గా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా గనక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఫ్రస్ట్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు. ఇది యొక్క 3 గ్రహాలు. అయితే వీళ్ళకి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఇందులో ఉన్నాయి. ఇందులో కృతికా నక్షత్రం వాళ్ళకి గనక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి పాజిటివ్ సైడ్‌లో ఏమున్నాయంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ధనలాభం చూపిస్తుంది. ములుస్థానము చక్కగా టయానికి భోజనం తింటూ హ్యాపీగా ఉండేది చూపిస్తుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి నెగెటివ్ సైడ్‌లో గనక చూసుకుంటే కలహము, బంధనము, నాశనము చూపిస్తుంది. ఏదో ఒక పనిని వీళ్ళు అనుకున్నది విధంగా కాకపోవటంతోటి అప్‌సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది.
బంధించబడినట్లు ఉండే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలుంటాయి, ధనలాభము చూపిస్తుంది. అయితే ఈళ్ళకి నాశనము, కలహము 2 చూపిస్తుంది. ఏదో ఒక పనిలో డిస్టర్బెన్స్ అయ్యి అది అనుకున్న విధంగా కాకపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైనా ఇంపార్టెంట్ పనులుంటే అలా గనక ఉంటే నిరుత్సాహపడకుండా మళ్ళా రీషెడ్యూల్ చేసుకొని రీవర్క్ చేసుకోవాల్సిన టైము అయితే ఉంది. తర్వాత వీళ్ళకి గొడవలు గూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఛాలెంజింగ్‌గా ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ధనలాభము చూపిస్తుంది. అయితే వీళ్ళకి ఛాలెంజింగ్‌గా గనుక చూసుకుంటే మృత్యు భయము, నాశనము, కలహము చూపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ మృత్యు భయం అంటే మనకి సినిమాల్లో చెప్పేది కాదండి. మృత్యు భయం అంటే మీరు ఇంతకుముందు స్టార్ట్ చేసిన ఏదైనా పని కానీ ఏదైనా ఉంటే అది మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని మృత్యు భయము. ఇలా ఆగిపోయి ఉంటుందేమో అని ఎక్కువగా భయపడుతూ ఉంటారు. దీన్ని మృత్యు భయం అంటారు. తర్వాత కలహము, నాశనం గూడా చూపిస్తూ ఉంది. అంటే ఈళ్ళకి వృధాగా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అనుకున్న పని ఏదో ఒకటి సరైన రిజల్ట్ రాక, ఆ పనిని టోటల్‌గా మీరు చేయలేక వదిలేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవి కాకుండా రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరుగుతూ ఉంటుంది. ఏదైనా గనక పని తలపెడితే, ఆ పని తలపెట్టిన పని ఆహ్, చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. సో, ఈ ప్రకారం గనక మీరు చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి కొంచెం ఈ మంత్ అంతా ఛాలెంజింగ్‌గా ఉందని మనం చెప్పుకోవాలి. ఈళ్ళకి పరిహారాలు గనక చూసుకుంటే, ఈళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఒక కేజీంబావు కందులను దానం జేయటము, తర్వాత దుర్గా సప్తశతిలోకి చదువుకోవటము, చండీ పారాయణము, చండీ హోమం గనక చేపించుకోగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత ఈ ఈళ్ళకి తలపెట్టిన కార్యక్రమంలో మనకి ఆహ్, మధ్యలో ఆగిపోకుండా ఉండటానికి లక్ష్మీ గణపతిని పూజ చేసిన, గణపతి హోమం చేపించుకున్న, విశేష గణపతి హోమం చేపించుకున్న చాలా బాగుంటుంది. లేదంటే గణపతి అథర్వ శీర్షం అని ఉంటుంది. ఇది చదువుకున్నా గానీ చాలా బాగా పాజిటివ్‌గా, ఎనర్జీగా ఉంటుంది. గరికతో గణపతిని పూజించడం ఇలాంటివి గనక చేస్తే కార్యనాశనం ఏమైనా గనక ఉంటే ఆగిపోయి బయటకు చక్కగా ఎళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా వేరే గనక వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు జేసుకోవాల్సుండి ఈళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. బట్ ధనం గూడా ప్రాబ్లమ్ చూపిస్తుంది గాబట్టి ఎవరైనా పెద్ద పెద్ద బిజినెస్‌లు చేసేవాళ్ళు గానీ ఈళ్ళకి కుబేర పాశుపతం జేపించుకున్న చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి విశేష హోమం జేపించుకున్నా గానీ ధన ప్రవాహం వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అంతే గాకుండా ఈళ్ళకి ఏదైనా గనక కలహము, గొడవలు గనక అంటే కోర్ట్ కేసులు కానివ్వండి, లేదంటే లిటిగేషన్స్ ఇలాంటివి ఉంటే చండీ పారాయణము, చండీ హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇంకా ఏమైనా గనక వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఏమైనా గనక ప్రాబ్లమ్స్ ఉంటే మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి జాతకం విశ్లేషణ చేసి పర్సనల్‌గా ఏమైనా ఉందో రెమెడీస్ అవన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. శ్రీశైలం గనక ఒక్కసారి ఈలైతే గనక ఈ రాశి వాళ్ళు ఈళ్ళొస్తే ప్రాబ్లమ్స్ అన్నీ పోయి చాలా చక్కగా ఉంటారని జెప్పేసి కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. నమస్తే. జూన్ మంత్ రాశి ఫలాలు తెలుసుకుందాము. ఇందులో భాగంగా మనం మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. సో, మిథున రాశి గనుక మీరు గమనించుకుంటే ఆల్మోస్ట్ ఈళ్ళకి 75% ఈ మంత్ అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఒకే ఒక్క విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అది జాబ్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా బాగుంది. మనం ఫస్ట్ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే ఈళ్ళకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటాయి. పేరు బలం గనక మనం చూసుకుంటే ఇందులో క, కి, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న పేర్లంతా మనకి ఇందులోనే ఉంటాయి. మన గ్రహ స్థితిని గనక మనం గమనించుకుంటే మిథున రాశి వాళ్ళకి సూర్యుని యొక్క సంచారం మిథున రాశిలోను, సొంత రాశిలోనే ఉంది. బుధుని సంచారం అగైన్ మిథున రాశిలోను, శుక్రుని సంచారం మీన రాశిలో 10వ ఇంట్లోను, కుజుని యొక్క సంచారం సింహ రాశిలో 2వ ఇంట్లో ఉన్నారు. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి గనక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా బ్రీఫ్‌గా, సింపుల్‌గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గనక తెలుసుకుంటే, ఫస్ట్ వీళ్ళకి స్థాన నాశనం అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్. వాళ్ళకి వర్క్ ప్లేస్‌లో కొంచెం బాగా ఇబ్బందులొచ్చి జాబ్ విషయంలో జాబ్ చాలామందికి కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఉన్న జాబ్‌లో అగౌరవం పొందడం దగ్గర నుంచి, డీప్రమోషన్ దగ్గర నుంచి, లేదంటే ఇన్‌సిగ్నిఫికెంట్‌గా ఉన్న దగ్గర నుంచి ఆల్‌మోస్ట్ కొంతమందికి జాబ్ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ధనలాభం చాలా బాగుంటుంది. ఆహ్, ఈళ్ళకి మంతంతా అభయప్రదంగా, సేఫ్‌గా, సెక్యూరిటీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే బుధుని వల్ల కొంత ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఓవరాల్‌గా గనక మీరు సమ్మరీ ఎలా ఉండబోతుందో జూన్ మంత్. మనం డీటెయిల్డ్ గనక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్‌లో ఉండటం వల్ల జూన్ మంత్‌లో ఫస్ట్ 2 వీక్స్‌లో జాబ్‌కి సంబంధించిన విషయాలు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. పర్టిక్యులర్‌గా రిస్కీగా ఎవరైతే ఉన్నారో పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అలాంటి వాళ్ళకి కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. మనకి 15థ్ తర్వాత జూన్ మంత్ 15 తర్వాత ఎలా ఉండబోతుందంటే ఈళ్ళకి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాపకాలాతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతే రవౌ అని మనకి సంస్కృతంలో చెప్తారు.
దాని మీనింగ్ ఏంటంటే మీ యొక్క జన్మ రాశిలో సూర్యుడు ఉండటం వల్ల శరీరంకి బాధ, మనసులో సంకోచము, అకాల భోజనం, టయానికి భోజనం చేయకుండా ఉండటం, బంధువులతోటి, మిత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టము, కోపము, ఆందోళనకరంగా ఉండే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ట్రావెల్ గనక చేస్తే ఇందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకు కూడా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సూర్యుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు. సూర్యుడికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ మిగతా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని మీకు చెప్పాలి. అందులో రెండో గ్రహం వచ్చేటప్పటికి కుజుడు. కుజుడు మీకు చాలా మంచి యోగ్యతనిస్తున్నాడు. కుజుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఉత్తమాతి ఉత్తమమైన ఫలితాలను మీరు చక్కగా చూస్తారు. అది ఏ ప్రకారంగా అంటే మనకి సంస్కృతంలో మహర్షులు మనకేం చెప్పారంటే జ్యోతిష్ శాస్త్రాల్లో విత్తలాభం సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానికే కుజే అని చెప్తారు. అంటే మూడో ఇంట్లో ఉండటం వల్ల విత్త లాభం అంటే ఫైనాన్షియల్‌గా గెయిన్ ఉంది. ఇందాక మనం సూర్యుడి వల్ల ఏం చెప్పుకున్నాం కోల్పోతారని చెప్తారు. అంటే కుజుడు మళ్ళా మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారని చెప్తారు. అంతేకాకుండా సదా ఆరోగ్యం, ఇష్టలాభ సదా ఆరోగ్యం చాలా చక్కగా హెల్తీగా ఉంటారు. ఇష్టసిద్ధి సుఖావహ అంటే ఏదైనా గనక పనులు గనక మీరు చేస్తే అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖంగా ఉంటారు. వస్త్రానికి సంబంధించి, ధనానికి సంబంధించిన విషయాల్లో చక్కగా మీరు మంచి ఉన్నతిని సాధించి మంచి అద్భుతంగా ఉంటారు అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ మీకు ఒక 45 డేస్ నుంచి 50 డేస్ వరకు కుజుడు మీకు చాలా చక్కటి యోగ్యతనిస్తాడని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ధనం ప్రకారంగా బాగుంటుంది. ప్రోగ్రెసివ్‌గా చక్కగా ఆహ్, ఒక మంచి హెల్తీ అయిన లైఫ్ స్టైల్‌ని మీరు లీడ్ చేస్తారని మనం చెప్పుకోవాలి. అయితే ఇంక శుక్రుడు అగైన్ మీరు 11వ ఇంట్లో ఉండటం వల్ల అత్యంత అద్భుతమైన యోగ్యతని ఇస్తూ ఉన్నారు. శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే, మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే, పుష్టిం కాంతిం తదా కీర్తిం ఇష్టసిద్ధి కార్యసాధకం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రై ద్వేకాదశే ఫలం అని చెప్తారు. అంటే శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల మీ రాశి నుంచి ఎలా ఉంటుందంట పుష్టిగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టమైన కార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. అర్ధలాభము క్షీరాన్న భోజనం జయము కలుగుతూ ఉందని చెప్తుంటారు. అంటే మనకి ఇందాక కుజుడు చక్కగా యోగ్యతనిస్తున్నాడు. శుక్రుడు కూడా చాలా చక్కటి యోగ్యతనిస్తున్నారు. శుక్రుడు వల్ల కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ హెల్త్‌కి సంబంధించిన విషయాల్లో ఏదైనా గనక హెల్తీగా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ప్రివెంటివ్ కేర్ తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ ప్రకారంగా గనుక చూసుకుంటే మనకొక సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్‌లో ఉన్న మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల చాలా రోజుల తర్వాత ఒక మంచి మంత్ మీరు జూన్ మంత్ అని మీరు చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అదే మనం ఆహ్, నక్షత్ర ప్రకారం గనక చూసుకుంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో గనక చూస్తే మృగశిర నక్షత్రం వాళ్ళకి మనకి ఏం చెప్తారంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలుంటుంది, ధనలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. మనకి ఆహ్ నెగెటివ్ సైడ్‌లో గనక చూసుకుంటే మృత్యు భయము, కలహము, నాశనము చూపిస్తూ ఉంది. అంటే మీరు అనుకున్న పని ఏదో ఒకటి జరక్క ఆగిపోవటం, తద్వారా గొడవలవ్వటము, ఇంకేమవుతుందో అని భయపడే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏదైనా మీకు అనుకూలంగా లేనిది గాని జరిగితే దాంతో ఎక్కువగా డిస్టర్బెన్స్ అవుతాయంటే డ్యామేజ్ కంట్రోల్ అంటారు. ఏదో అయింది ఏదో అయిపోయింది కాబట్టి దాని ద్వారా గొడవలు పడటము, భయపడటం లాంటివి జరగకుండా ప్రివెంటివ్‌గా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి గనుక చూసుకుంటే సౌఖ్యంగా ఉంటారు, సంపాదన ఉంటుంది, ధనలాభము ఉంటుంది. ఈ ఈ క్షేమంగా కూడా ఉంటారు ఈ మంత్. అయితే వీళ్ళకి మృత్యు భయము, నాశనము, గొడవ చూపిస్తూ ఉందనమాట. పునర్వసు నక్షత్రానికి ఇది మంత్ అంతా చాలా లాభప్రదంగా ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు, సంపదలుంటారు, క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం గూడా చక్కగా చూపిస్తూ ఉంది. వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి మృత్యు భయము, కలహము. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహ్, ప్లస్ తద్వారా మృత్యువుగా ఏదన్నా మీరు ఇంతకుముందు ప్రీవియస్‌గా గనుక ఏదైనా పని గనుక స్టార్ట్ చేసుంటే ఇది అవుతుందా లేదా? మధ్యలో వచ్చి ఆగిపోతుందా లేదా? మనం చేయగలుగుతామా లేదా? ఇట్లాంటి మీ గురించి మీకు ఇన్ఫీరియర్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది. దీన్ని మృత్యు భయం అంటారు. ఈ భయానికి కూడా లోనయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో, ఈ ప్రకారంగా గనుక చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం అప్పటిదాకా మీరు ఎక్కడైనా ఇంట్లో కానివ్వండి, ఆఫీస్‌లో కానివ్వండి ఒక లగ్జరీ కంఫర్టబుల్‌గా ఉంటే ఈ మంత్ అలాంటి లగ్జరీ కంఫర్టబుల్ లేకుండా కొంచెం మీరనుకున్న విధంగా ఏమంటారంటే గౌరవ మర్యాదలు కానివ్వండి, లేదంటే సౌఖ్యం, సుఖానికి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి తప్పక మనకి మిగతా అన్ని విషయాల్లో ఓవరాల్‌గా మిథున రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. ఎంప్లాయీస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి. పరిహారాలు గనుక మీరు చూసుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఎవరైనా గనుక జాబ్‌లో ప్రాబ్లమాటిక్‌గా గనుక కనిపిస్తే వాళ్ళకు హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని లేదంటే
హనుమాన్ చాలీసా చదివినా గానీ చాలా చక్కగా బాగుంటుంది. ఎవరైతే మృత్యు భయంతో ఉంటారో వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకాన్ని గానీ, హోమాన్ని గానీ చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడైతే గొడవలవుతూ ఉంటారో ప్రికాషనరీగా చండీ పారాయణము, చండీ హోమము, లేదంటే దుర్గా సప్తశ్లోకి చదవటము, ఇవి గనక చదువుతుంటే గొడవలు పడే వాతావరణం నుంచి బయటపడుతూ ఉంటారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు పాశుపత అభిషేకాలంటే ఇవి చాలా చాలా పవర్‌ఫుల్. మీకు ఏదైనా గనక సమస్యొస్తే ఆ సమస్య తగిన విధంగా పాశుపతాభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ మన్యు పాశుపతాభిషేకము, కుబేర పాశుపతాభిషేకము ఇవి గనక చేసుకుంటూ ఉంటే అటు ధన ప్రవాహంగా బాగుంటుంది. దిష్టు ఉన్నా గానీ, పీడలున్నా గానీ, ఇంకోటున్నా గానీ మీ యొక్క ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి మీరనుకున్న కార్యక్రమం చాలా ఈజీగా నెరవేర్చుకోగలుగుతారు. సో, ఈ రాశి వాళ్ళు చక్కగా అద్భుతంగా ఉండాలని జెప్పేసి మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని జెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.